ఆంధ్రజ్యోతి సంస్థకి కిరణ్ కుమార్ రెడ్డి టైంలో, ఎన్టీ రామారావు టైంలో ఇచ్చిన భూమిని కిరణ్ కుమార్ రెడ్డి టైంలో సెట్ చేసుకుని, అప్పుడుకి వల్ల కాకపోతే చంద్రబాబు గారి టైంలోనూ వల్ల కాకపోతే రెండోసారి ఇప్పుడు చంద్రబాబు గారు అంటే విభజిత రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో, అనుకూలంగా జీవో ఇప్పించుకున్న నేపథ్యంలో, భూమి ఇస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద సాక్షి వార్త రాయడం, దాన్ని ఆంధ్రజ్యోతి ఖండించడం ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు దాన్ని సవాల్ చేస్తూ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ రైట్స్ విశాఖపట్నం అధ్యక్షురాలు నక్కా గ్రేస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏవైనా ఆంధ్రజ్యోతికి 100 కోట్ల రూపాయల విలువైన భూమిని ఉచితంగా ఇవ్వాలంటూ జీఓఎంఎస్ నెంబర్ 492 12/12/2025 తేదీన ఉత్తర్వులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ 571 జీవో ప్రకారం మార్కెట్ విలువకు మాత్రం భూమి ఇవ్వాలి తప్ప ఉచితంగా భూములు ఇచ్చే విధానం లేదన్నారు పిటిషనరు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని రాజకీయ ప్రయోజనాలతో ఆంధ్రజ్యోతి సంస్థ కట్టబెట్టారని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను తమ భుజానికి ఎత్తుకుని అధికారిక ఛానల్గా పనిచేస్తున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కోట్లాది రూపాయల విలువైన భూమిని ఇచ్చారంటూ పిటిషనర్ వాదన వినిపించారు. పిటిషనర్ తరపున జడ శ్రవణ్ కుమార్ పిటిషన్ వేశారు. బుధవారం నాడు విచారణ జరిగే అవకాశం ఉంది.